టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 245 వీడియో మీ ముందుంది. 2450 ప్రశ్నలు మనం కంప్లీట్ చేసినాం. రీసెంట్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి జరుగుతుందో మరి ఆ డిఎస్సి ఎగ్జామ్స్లో మన వీడియోస్ నుండి చాలా క్వశ్చన్స్ వస్తున్నట్టు చెప్తున్నారు. ఒక అభ్యర్థి మన కామెంట్ కూడా తెలియజేశాడు, నిన్న జరిగిన సోషల్ ఎగ్జామినేషన్లో స్కూల్ అసిస్టెంట్లో జీకేలో 20కి 15 ప్రశ్నలు ఈ వీడియోస్ నుండి చదివి ఆన్సర్ చేసినట్టు మనకు తెలియజేయడం అనేది జరిగింది. నేను చెప్పినట్టుగానే రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మన ప్రశ్నలు అయితే డెఫినెట్గా దిగుతాయి, అందులో ఎలాంటి సందేహం లేదండి. అలాంటి బేసిక్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు ఏది మిస్ కాకుండా చూసే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇక్కడ. సో మనకు మరి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి. నిన్న ఇచ్చిన క్విజ్ ప్రశ్నకి ముందు ఆన్సర్ చూద్దాం. ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ భారత ప్రభుత్వం నుండి ఎప్పుడు తన ఆధీనంలోకి తీసుకుంది? ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ 2022లో తన ఆధీనంలోకి తీసుకుందండి భారత ప్రభుత్వం నుంచి. అది సరైనటువంటి సమాధానం ఇక్కడ ఇచ్చాను ఆల్రెడీ. ఇక ఈరోజు లేటెస్ట్ మనకు 10 క్వశ్చన్స్ చూద్దాం. అంటే ఇవన్నీ కూడా స్టాండర్డ్ జీకేనండి. ఇందులో కరెంట్ అఫైర్స్, ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ ఉండవు, స్టాండర్డ్ జీకే జనరల్ అవేర్నెస్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. భారత ప్రామాణిక కాలరేఖ ఏది? అంటే ఏ రేఖాంశాన్ని మనం ఇండియన్ స్టాండర్డ్ టైంను ఏ రేఖాంశం ఆధారంగా నిర్ణయిస్తున్నాం, లేదా భారత ప్రామాణిక రేఖాంశం ఏది అనేది ఇక్కడ ప్రశ్న అండి. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని మనం భారత ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నాం. దీని ఆధారంగానే ఇండియాలో టైం అనేది నిర్ణయించబడుతుందండి. దీన్నే మనం ఐఎస్టీ అంటున్నాం, ఇండియన్ స్టాండర్డ్ టైం అంటున్నాం. ఇది గ్రీన్విచ్ కంటే 5.5 గంటలు ముందుంటుంది. ఎందుకంటే మీరు గ్రీన్విచ్ అనేది 0 డిగ్రీస్ రేఖాంశం అండి. అక్కడ నుంచి మీరు ప్రతి రేఖాంశానికి 4 నిమిషాల చొప్పున కలుపుతూ వెళ్తే ఈ 82.5 × 4 కనుక చేస్తే మన ఇండియా టైం అనేది వస్తుంది. గమనించండి, అందుకే మనం 5.5 గంటలు అయితే ముందుంటాం. ఇక 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నాం. ఈ రేఖాంశం మన దేశాన్ని నిలువుగా 2 సమభాగాలుగా విభజిస్తూ వెళ్తుంది. క్వశ్చన్ నెంబర్ 2. భారత ప్రామాణిక రేఖాంశం ఏ ఏ రాష్ట్రాల గుండా వెళుతుంది? రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది 5 రాష్ట్రాలను టచ్ చేస్తూ ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని కూడా టచ్ చేస్తూ వెళ్తుంది. గమనించండి, ఈ 5 రాష్ట్రాలు వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, 3 ప్రదేశ్లే ఉన్నాయి. మీరు గమనించండి, హింట్ కూడా ఇస్తున్నాను మీకు. అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఒడిస్సా అండి. రైట్, ఇక్కడ మీకు డి ఇట్లా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఛత్తీస్గఢ్, ఒడిస్సా. ఒక కేంద్రపాలిత ప్రాంతం అంటే పుదుచ్చేరిని టచ్ చేస్తుంది. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, ఏ కేంద్రపాలిత ప్రాంతాన్ని 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం టచ్ చేస్తూ వెళ్తుంది అంటాడు. పుదుచ్చేరిని టచ్ చేస్తూ వెళ్తుంది. ఈ 5 రాష్ట్రాలని టచ్ చేస్తూ వెళ్తుంది. క్వశ్చన్ నెంబర్ 3. గ్రీన్విచ్ కాలమానం కంటే భారత కాలమానం ఎన్ని గంటలు ముందుంటుంది? వెరీ బేసిక్ క్వశ్చన్ అనేది, ప్రైమరీ క్వశ్చనే. ఇలాంటి ప్రశ్నలు కూడా ఎందుకు ఇస్తున్నానంటే రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏది కూడా మనము రాదు అనడానికి వీలు లేదండి. ఫండమెంటల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఏ ఒక్కటి మిస్ కాకుండా ఉండడం కోసమే ఇలాంటి క్వశ్చన్స్ తీసుకుంటున్నాను. 5.5 గంటలు మనం ముందుంటాము గ్రీన్విచ్ కాలమానం కంటే. అంటే అక్కడ మీకు 12 అయింది అంటే లండన్లో మీకు చూడండి 5.5 అవర్స్ ప్లేస్ చేసుకొని మీరు చూసుకోవాలి. ఇక్కడ ఇండియన్ టైము, దీన్ని మనం ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాం, దాన్ని ఏమో గ్రీన్విచ్ మీన్ టైం అంటాం, జిఎంటీ అంటాం. క్వశ్చన్ నెంబర్ 4. భారతదేశం యొక్క అంతర్జాతీయ భూ సరిహద్దు యొక్క మొత్తం పొడవు ఎంత? ఇండియా యొక్క భూ సరిహద్దు యొక్క మొత్తం పొడవు వచ్చేసి మీరు గమనించండి 15,106 కిలోమీటర్లు అయితే మనకు భూ సరిహద్దు పొడవు అనేది ఉంటుందండి. సో ఇక్కడ మీకు బంగ్లాదేశ్ తోటి ఇండియా 4,096 కిలోమీటర్ల డిస్టెన్స్ అంటే సరిహద్దును కలిగి ఉంది. అత్యధిక దూరం ఏ దేశంతో బౌండరీ లైన్ కలిగి ఉంది ఇండియా అన్నప్పుడు బంగ్లాదేశ్తో కలిగి ఉందండి. టోటల్ భూ సరిహద్దు యొక్క మొత్తం పొడవు 15,106 కిలోమీటర్లు. 7 దేశాలతోటి ఇండియా సరిహద్దును పంచుకుంటుంది. ఇది కూడా మీరు గమనించండి. క్వశ్చన్ నెంబర్ 5. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPS వ్యవస్థ ఏ దేశానికి చెందింది? మీ ముందు 4 ఆప్షన్స్ ఉన్నాయి, అమెరికా, రష్యా, ఇండియా, చైనా. ఆన్సర్ తగ్గించేయండి. GPS సిస్టమ్ లేదా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ని మనం లొకేషన్ని ట్రేస్ అవుట్ చేయడానికి వాడుతున్నాం ప్రతిరోజు. ఇది అమెరికాకు చెందినటువంటి సిస్టమ్ అండి, GPS సిస్టమ్ అనేది. క్వశ్చన్ నెంబర్ 6. ప్రపంచంలో అత్యంత పొడవైన ప్రవాల భిత్తిక లేదా కోరల్ రీఫ్ ఏ ఖండంలో ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ని గ్రేట్ బారియర్ రీఫ్ అంటున్నాము. ఇది ఏ ఖండంలో ఉంది అనే ప్రశ్న ఇచ్చాను. యూరోప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా.
రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉందండి ఈ అతిపెద్ద కోరల్ రీఫ్ అనేది. గ్రేట్ బారియర్ రీఫ్ అంటాం దీన్ని. ఇక్కడ మీకు ఇచ్చాను, ఆస్ట్రేలియా తూర్పు తీరంలో ఉంటుంది. ప్రవాల బిత్తికలు లేదా కోరల్ రీఫ్స్ అంటే సముద్రంలో పెరిగేటటువంటి కోరల్స్ సమూహాలు ఏర్పరిచేటటువంటి నిర్మాణాలండి. కాల్షియం కార్బోనేట్ ఉంటుంది ముఖ్యంగా. ప్రవాలాలు లేదా కోరల్స్ అనేవి చిన్న జీవులు, ఇవి సమూహాలుగా నివసిస్తూ కాల్షియం కార్బోనేట్ను విడుదల చేస్తాయి. ఈ పదార్థం పేరుకుపోయి మనకి కోరల్ రీఫ్స్ అనేవి ఏర్పడతాయి. క్లియర్గా ఉండండి, చాలాసార్లు ప్రశ్న వస్తుంది, చాలా మందికి ఐడియా ఉండదండి కోరల్ రీఫ్స్ అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇక్కడ, నో డౌట్స్. క్వశ్చన్ నెంబర్ 7, భారతదేశంలో ఏ పోర్చుగీస్ గవర్నర్ బ్లూ వాటర్ పాలసీ అమలు చేశాడు? రిపీటెడ్ క్వశ్చన్ అండి మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి. ఎప్పుడైతే మనకు 1498లో మరి వాస్కో డి గామా సముద్ర మార్గాన్ని కనుక్కున్న తర్వాత పోర్చుగీసులు భారతదేశంలోకి ఎంట్రీ ఇవ్వడం అనేది జరిగింది. భారతదేశంలోకి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్స్ ఎవరంటే పోర్చుగీసులేనండి. దాంట్లో మనకి ఒక పోర్చుగీస్ గవర్నరు ఫ్రాన్సిస్కో డి ఆల్మడా 1505 నుంచి 1509 వరకు మనకు ఇండియాలో గవర్నర్గా పనిచేయడం జరిగింది. మరి ఇతను అమలు చేసిన విధానం ఏంటి అంటే బ్లూ వాటర్ పాలసీ, అంటే సముద్రాల మీద ఆధిపత్యాన్ని మనము ఎప్పుడైతే పొందుతామో అప్పుడు ఇండియాలో చాలా ప్రాంతాల మీద అజమాయిషి చెలాయించవచ్చు అని భావించి ఈ బ్లూ వాటర్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ పోర్చుగీస్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. క్వశ్చన్ నెంబర్ 8, భారతదేశంలో పోర్చుగీస్ సామ్రాజ్యానికి పునాదులు వేసిన గవర్నర్ ఎవరు? రైట్, భారతదేశంలో పోర్చుగీస్ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పునాదులు వేసిన గవర్నర్ ఆల్ఫాన్సో డి ఆల్బుకర్క్ అండి. ఇది కూడా గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 1509 నుంచి 1510 వరకు పనిచేయడం జరిగింది. రియల్ పౌండర్ ఆఫ్ పోర్చుగీస్ పవర్ అంటాము ఆల్బుకర్క్ను. ఇతను 1510లో గోవాను ఆక్రమించాడండి. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇక్కడ నుంచి. క్వశ్చన్ నెంబర్ 9, భారతదేశంలో సివిల్ సర్వీసెస్ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఈరోజు మనం పాటిస్తున్నటువంటి యూపీఎస్సీ కావచ్చు, సివిల్ సర్వీసెస్ ఆ విధానం మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే కారన్ వాలిస్ అండి. మనకి 1786 నుంచి 93 మధ్య మరి గవర్నర్ జనరల్గా పనిచేయడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున. కారన్ వాలిస్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడే మనకు సివిల్ సర్వీసెస్ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఇండియాలో, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్, అదేవిధంగా కారన్ వాలిస్ కాలంలోనే మనకు పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ లేదా శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి కూడా తీసుకురావడం జరిగింది. ఇది ల్యాండ్ ట్యాక్స్కు సంబంధించి ఇది ఒక విధానం అండి. ఇది కూడా కారన్ వాలిస్ తీసుకురావడం జరిగింది. ఇక ఈరోజు లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 10, భారతదేశంలో లార్డ్ వెల్లెస్లీ 1798లో ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి, దీన్ని మనం సబ్సిడరీ అలయన్స్ అంటున్నాము, అంగీకరించిన మొట్టమొదటి భారతీయ రాజు ఎవరు? ఈ సిస్టమ్ లార్డ్ వెల్లెస్లీ ఎందుకు తీసుకొస్తున్నాడంటే బ్రిటిష్ వారి యొక్క సైన్యాన్ని ఇక్కడి స్వదేశీ రాజులు తమ యొక్క ప్రొటెక్షన్ కోసం పెట్టుకోవచ్చు. వారి యొక్క పొరుగు రాజ్యాల నుండి, పొరుగు శత్రువుల నుండి కాపాడుకోవడానికి బ్రిటిష్ వారు సైనిక సహకారాన్ని అందిస్తారు. దీనివల్ల బ్రిటిష్ వారి యొక్క రిజల్ట్ అంటే వాళ్ళకేం లాభం అంటే ఈ సంస్థానం మీద వాళ్ళు కంట్రోల్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా వాళ్ళు చాలా రాజ్యాల మీద, చాలా నేటివ్ స్టేట్స్ మీద పవర్ని అయితే వాళ్ళు అజమాయిష్ చేయగలిగినారు. సో అట్లా వాళ్ళు సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టినప్పుడు దాన్ని మొట్టమొదటిసారిగా అంగీకరించిన భారతీయ రాజు ఎవరు అంటే నిజాం అలీ ఖాన్ అండి. 1798 సెప్టెంబర్లో హైదరాబాద్కు చెందినటువంటి మరి నవాబు నిజాం అలీ ఖాన్ అయితే ఈ సైన్య సహకార ఒప్పందం మీద ఫస్ట్ టైం సైన్ చేయడం అనేది జరిగింది. సబ్సిడరీ అలయన్స్ లేదా సైన్య సహకార పద్ధతి అనేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ రాజుల మధ్య కుదిరినటువంటి ఒక ఒప్పందం. దీని ప్రకారం రాజులు తమ సొంత సైన్యాన్ని కలిగి ఉండకుండా కంపెనీ సైన్యంపై ఆధారపడతారు, ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంపై ఆధారపడతారు. దీనికి బదులుగా రాజులు కంపెనీ సైన్యం నిర్వహణకయ్యే ఖర్చుల్ని కూడా భరించాల్సి ఉంటుంది. అందుకే మీరు నిజాం అలీ ఖాన్ పీరియడ్లోనే కొన్ని ప్రాంతాలు అయితే మరి బ్రిటిష్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ సైన్యాన్ని పోషించడానికి. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి చాలా కీలకమైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరికొన్ని ప్రశ్నలతో రేపటి వీడియోలు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోను లైక్ చేయడం అయితే మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.